ఢిల్లీలో రాహుల్ ఆందోళనకు సీఎం రేవంత్ మద్దతు ఇచ్చారు. ద హోప్ ఆఫ్ ఇండియా రాహుల్ గాంధీ ఈజ్ ఆన్ ప్రొటెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. మరోవైపు ఢిల్లీ సెగ హైదరాబాద్కు తాకింది. తెలంగాణ విద్యార్థి సంఘాలు చలో లోక్ భవన్కు పిలుపునిచ్చాయి. మరోవైపు ఢిల్లీ సెగ హైదరాబాద్కు తాకింది. తెలంగాణ విద్యార్థి సంఘాలు చలో లోక్ భవన్కు పిలుపునిచ్చాయి. ఆ దిశగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి హారిక చెప్తారు. హారిక, చెప్పండి, ప్రస్తుతం విద్యార్థులు లోక్ భవన్కు వెళ్లాలని ముట్టడించాలని పిలుపునిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి, ఏ విధంగా ఉంది? స్వామి, ప్రస్తుతం హైదరాబాద్లో కూడా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం వచ్చిందనే చెప్పుకోవాలి. దీంట్లో భాగంగానే ఇప్పుడు హైదరాబాద్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో కూడా బ్యూరోక్రాట్స్తో పాటు ఇటు మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కూడా పాల్గొని అందులో ముఖ్యంగా దాదాపు 2000 మంది వచ్చి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు. దాని అనంతరం ఒక పక్క ధర్నా చౌక్లో కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం, అదేవిధంగా మేము నిరసనలు చేస్తాము అని చెప్పేసి ఒక పక్క ప్రకటించారు. అదేవిధంగా లోక్ భవన్ని కూడా మేము ఖచ్చితంగా ముట్టడికి ప్రయత్నిస్తాము అని చెప్పేసి బయలుదేరారు. అయితే మధ్యలోనే వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి కట్టడి అయితే చేశారు పోలీసులు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, ఖచ్చితంగా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం ఏదైతే ఉందో దీంట్లో ఖచ్చితంగా ఇటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి బాధ్యత ఉంది. ఆయన ఖచ్చితంగా ఇటు రాజీనామా చెయ్యాలి అని అంటూ ఒక పక్క నినాదాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారానికి ప్రధానమంత్రి కూడా జవాబుదారీగా ఉండాలి అని చెప్పి నినాదాలు చేస్తున్నారు. అయితే ఈ నినాదాలు చేస్తూ ఇప్పుడు పీపుల్స్ ప్లాజాకి అదేవిధంగా ధర్నా చౌక్కి కూడా వెళ్తాము అని చెప్పేసి ఆల్రెడీ బయలుదేరారు. అయితే ప్రస్తుతం లోక్ భవన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ప్రశాంతంగా ఉందనే చెప్పుకోవాలి. అంటే మొదట లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నిస్తున్నాము అని చెప్పేసి ఇటు విద్యార్థులు చెప్పినప్పటికీ కూడా ఒక పక్క ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో ఇప్పుడు ఇక్కడ లోక్ భవన్ దగ్గర మాత్రం ప్రశాంతంగానే ఉందని చెప్పుకోవాలి. కానీ ప్రస్తుతం ఇక్కడి నుంచి ఈ విద్యార్థులు కావచ్చు, వారితో పాటు ఉద్యోగస్తులు, రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఇప్పుడు పీపుల్స్ ప్లాజాకి అయితే వెళ్ళారు. పీపుల్స్ ప్లాజా నుంచి మళ్ళీ ధర్నా చౌక్ కూడా వెళ్తాము అని చెప్పేసి ఇక్కడ విద్యార్థి సంఘాలు అయితే ఇక్కడ పూర్తిగా స్పష్టం చేశాయి. స్వామి, సో ప్రస్తుతం అక్కడ లోక్ భవన్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం లోక్ భవన్ దగ్గర మాత్రం ఇంకా ప్రశాంతంగానే ఉందని చెప్పుకోవాలి. బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేరు. ఎందుకంటే వాళ్ళందరూ ఇటు ఎవరైతే ఈ విద్యార్థులు ఉన్నారో విద్యార్థులంతా కలిసి పీపుల్స్ ప్లాజా వైపు వెళ్ళారు. ఇక్కడి నుంచి అంటే ఎక్కడైతే వాళ్ళు ప్రెస్ క్లబ్ నుంచి లోక్ భవన్ వైపు వస్తున్న క్రమంలోనే అక్కడే అరెస్టులు చేసి
పంపించేయడంతో వారు దారి మళ్లించుకున్నారనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం పీపుల్స్ ప్లాజాలో ఈ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఒక పక్క సీజేపీ, ఇంకో పక్క విద్యార్థులు, ఇంకో పక్క ఇటు రిటైర్డ్ అధికారులు. అంటే ఈరోజు ఆకునూరి మురళి ఆయన నేతృత్వంలోనే ఈ ప్రెస్ మీట్ అయితే ఏర్పడింది. అయితే ఈ ప్రెస్ మీట్కి కారణం కూడా మనకు ఇప్పటికే తెలుసు. దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు, చర్చ జరుగుతూనే ఉంది. ఏదైతే పేపర్ లీకేజ్ వ్యవహారంలో విద్యార్థులంతా ఒక పక్క సీజేపీ నేతృత్వంలో ఢిల్లీ జంతర్ మంతర్ కావచ్చు, పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించినప్పుడు అక్కడ జరిగిన వ్యవహారం ఏదైతే ఉందో, అంటే విద్యార్థుల మీద పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆ దాడిని నిరసిస్తూనే ఇక్కడ కూడా అంటే హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని ఇటు సీజేపీ ఇటు విద్యార్థులు కావచ్చు, మిగతా విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఇటు రిటైర్డ్ అధికారులు కూడా ఇందులో పాల్గొనడం విశేషం అనే చెప్పుకోవాలి. వీళ్ళంతా కలిసి ఇప్పుడు ప్రస్తుతం ఇటు లోక్ భవన్కి రాకుండా, అంటే మొదట లోక్ భవన్ని ముట్టడిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా ఇటు పీపుల్స్ ప్లాజాకి అయితే వెళ్ళినట్టు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది స్వామి. రైట్ హారిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.